అందరికీ నమస్కారం. మనందరికీ ఆఫర్ లెటర్ మీద ఎంత ఎక్కువ ప్యాకేజ్ కనిపిస్తే అంత మంచిగా ఉంటుంది. అంత బావుంటుంది. బట్ నా లైఫ్‌లో నేను నేర్చుకున్న ఒక ఎక్స్‌పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటా. నాకు ఒక ఎంఎన్‌సీ కంపెనీ నుంచి 30 లాక్స్ పర్ యానమ్‌తో ఒక ఆఫర్ వచ్చింది. బట్ అదే టైంలో నాకు ఇంకొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి అంతకన్నా కొంచెం తక్కువ ఒక 2, 3 లాక్స్ తక్కువతో ఇంకొక ఆఫర్ వచ్చింది. బట్ నేను చూస్ చేసుకున్నది 2, 3 లాక్స్ తక్కువైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనే చూస్ చేసుకున్నా. మీలో చాలామంది తెలిసి ఉంటుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్, ఇంకొకటి ప్రొడక్ట్ బేస్డ్. సో నాకు 30 లాక్స్ పర్ యానం ఇచ్చింది వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీనే. బట్ అదొక సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఆ టైంలో నేను ఎటువంటి ఆస్పెక్ట్స్ చూస్ చేసుకొని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చూస్ చేసుకున్నా, ఆ ఆఫర్ చూస్ చేసుకున్నా ఇప్పుడు చెప్తా. యాక్చువల్లీ మన సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏంటి? మనకి ఒక క్లయింట్ ఉంటుంది. ఆ క్లయింట్ ఆ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్‌లో మనం పనిచేస్తాం. వర్క్ కల్చర్‌తో పాటు బెనిఫిట్స్ కూడా సర్వీస్ బేస్డ్ కన్నా ప్రొడక్ట్ బేస్డ్‌లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి? క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ అనుగుణంగా వీళ్ళు చాలా రిసోర్సెస్‌ని హైర్ చేసుకొని ఆ ప్రాజెక్ట్‌లో వేసి ఆ సర్వీసెస్‌ని క్లయింట్‌కి అందిస్తారు. వేరాజ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్‌లో మనం ప్రొడక్ట్స్ పనిచేస్తాం. ఇట్స్ ఇంప్రూవ్‌మెంట్‌కి, కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడానికి, ఆ ప్రొడక్ట్స్ కస్టమర్స్ డైరెక్ట్‌గా యూజ్ చేయడానికి మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక డెడ్‌లైన్స్, టైమ్‌లైన్స్ సర్వీస్ రిలేటెడ్ ఉంటే ఇక్కడ మనకి అంటే ఒక ప్రొడక్ట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాటి క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ ప్రొడక్ట్ కస్టమర్స్‌కి ఎంత యూజ్‌ఫుల్‌గా క్రియేట్ చేయాలి అనే డిఫరెన్స్ మెయిన్‌గా ఉంటుంది. ప్రాజెక్ట్ అయిపోతుంది, వేరే ప్రాజెక్ట్ చూసుకోవాలి అనే దానికన్నా ఈ ప్రోడక్ట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయగలం, కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మనం ఆ ప్రోడక్ట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. వర్క్‌తో పాటు మనకి ప్రొడక్ట్ బేస్డ్‌లో కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సర్వీస్ బేస్డ్‌లో 30 లాక్స్ పర్ యానం ఆఫర్ ఇచ్చిన బెనిఫిట్స్ అంత ఎక్కువ అనిపించలేదు. బట్ నాకు ఇక్కడ ఒక 2, 3 లాక్స్ తక్కువ వచ్చినా ఆ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఈ ప్యాకేజ్ కన్నా ఎక్కువ బెనిఫిట్ అనిపిస్తుంది. సో ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని మనం మన ఆఫర్ లెటర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకోవడం వల్ల అప్పుడు తక్కువ ప్యాకేజ్ ఉన్నా ఇప్పుడు దానికన్నా మంచి బెనిఫిట్సే నాకొచ్చాయి. సో మీకు ఒక 2, 3 ఆఫర్స్ ఉన్నప్పుడు మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ ఎలా ఉంటుంది, కంపెనీ కల్చర్ ఏంటి, ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఓన్లీ ప్యాకేజ్ దృష్టిలో కాకుండా ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని రైట్ స్టెప్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.